అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపు మేరకు ఆల్ ఇండియాలో ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల యజమానులు బుధవారం ఒకరోజు సమ్మె చేశారు. నగరంలోని మెడికల్ షాపులన్నీ మూతపడ్డాయి. ఈ సందర్భంగా స్థానిక ఆనం కళా కేంద్రం వద్ద నుంచి గోకవరం బస్టాండ్ మీదుగా దేవీ చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ మానవహారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్తో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుండి 21వ తేదీ అర్ధరాత్రి వరకు హోల్సేల్ అండ్ రిటైల్ మెడికల్ షాపులు బంద్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2250 మెడికల్ షాపులు ఉన్నాయని, అవన్నీ బంద్ పాటించారని తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడతామని హెచ్చరించారు. గౌరవ అధ్యక్షుడు బలభద్ర వెంకటరాజు రాజా, రాజమండ్రి అధ్యక్షుడు పిల్ల బాల, అసోసియేషన్ ప్రతినిధులు పిండి గణపతి, కె శ్రీనివాసరావు, సిహెచ్ ఫణీంద్ర, వై లీలాధర్, కృష్ణ గుప్తా, వీరబాబు, జిల్లా అడ్మిన్ బొప్పన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాయపూడి శ్రీనివాసరావు. నేను తూర్పుగోదావరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 12,50,000 మంది కెమిస్టులు ఈ బంద్లో పాల్గొన్నారు. నేను రాత్రి అర్ధరాత్రి నుంచి ఈరోజు అర్ధరాత్రి వరకు ఈ బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము చాలాసార్లు గవర్నమెంట్ వారికి మా ఆల్ ఇండియా సంఘం ద్వారా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ ఆన్లైన్ మందులు అనేది ఏదైతే ఉన్నాయో అది ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయమని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా వారి దగ్గర స్పందన లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఈ బంద్ అనేది చేపట్టడం జరిగింది. ఈ బంద్లో మనం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ప్రధానంగా 3 డిమాండ్లు. ఒకటి, ఆన్లైన్లో మందులు ఏవైతే బయటికి విచ్చలవిడిగా వస్తున్నాయో దాన్ని అరికట్టడం, అంటే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం. అదేవిధంగా ఈ ఫార్మసీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అత్యధికంగా పేషెంట్లకి డిస్కౌంట్ ఇవ్వడం వలన మారుమూలలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కెమిస్టులు అందరూ కూడా ఈవేళ వాళ్ళ మనుగడ చాలా కష్టంగా ఉంది. చాలా షాపులు మూసుకునే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ ప్రధానంగా ఈ 3 డిమాండ్ల మీద మేము వ్యతిరేకిస్తూ ఈవేళ ఈ బంద్ అనేది మేము చేపట్టడం జరిగింది సార్.